నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మాట్లాడతాక. స్త్రీ ఏ ఇంట్లో అయితే ఉండదో, స్త్రీ లేని ఇంట్లో పొయ్యి వెలిగించేవారు కూడా ఎవరు ఉండరు. ఆ ఇల్లు అంతా కూడా, స్త్రీ లేని ఇల్లు అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా చీకటిగా ఉంటుంది. స్త్రీ లేకపోతే ఇంట్లో పొయ్యి వెలిగించేవారు కూడా ఎవరు ఉండరు. పురుషులు ఉంటారు కొంతమంది, వారు మంచిగా వంట చేస్తారు, అన్ని చేస్తారు, అది వేరే సంగతి. కానీ ఇంట్లో స్త్రీ లేకపోతే పొయ్యి వెలిగించేవారు మాత్రం ఎవరు కూడా ఉండరు. ఇంట్లో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైన పాత్ర. ఇంట్లో స్త్రీకి చాలా ప్రాధాన్యత అనేది దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు దైవికమైన స్త్రీలుగా, మనము క్రైస్తవ స్త్రీలుగా మనము ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి గుణగణాలు మనం కలిగి ఉండాలి అనేది ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. చాలండి. ఇప్పుడు ఆదాముకంట సాటి అయిన సహాయము లేదంట. అతని జంతువులని పెంచుతా ఉన్నాడు. ఇప్పుడు జంతువుల వల్ల మనకి కొంత మాత్రము ఆనందం కలుగుతా ఉంటుంది. ఇంట్లో చూడండి, పిల్లలు పెంచుతూ ఉంటారు, కుక్కలు పెంచుతా ఉంటారు. పెంచినప్పుడు వాటితో ఆడుకోవడానికి కొంత మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. అవి కొంత మట్టుకి మనకి ఆనందాన్ని ఇస్తాయి, కంపెనీ ఇస్తాయి. కానీ ఒక మనిషికి సహాయము ఏది అంటే, ఒక మనిషికి మరొక మనిషి మాత్రమే సాటి అయిన సహాయము. ఇప్పుడు ఆదాముకి దేవుడు అవ్వని ఎలా ఇచ్చాడు అంటే, సాటి అయిన సహాయముగా దేవుడు ఇచ్చున్నారు. మొదటిగా దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అంటే, సాటి అయిన సహాయముగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. కాబట్టి కుటుంబంలో నీ భర్తకి నువ్వు సాటి అయిన సహాయముగా ఉండాలి. నీ పిల్లలకి నువ్వు సాటి అయిన సహాయముగా ఉండాలి. వారి పనులన్నీ కూడా నువ్వు చూసి పెట్టేటటువంటి, చేసి పెట్టే స్త్రీగా నువ్వు ఉండాలి. పిల్లలు పని చేయడం మంచిది, పిల్లలకు పని నేర్పించడం మంచిది. కానీ వారు ఒక వయసు వచ్చేంత వరకు, పెద్దవారు అయ్యేంత వరకు వారి పనులను వారు చేసుకోలేరు. కాబట్టి వారు చేసుకునే వయసు వచ్చేంత వరకు కూడా తల్లిగా వారి పనులన్నీ కూడా నువ్వే చేసి పెట్టాలి. దేవుడు నిన్ను సాటి అయిన సహాయంగా దేవుడు నిన్ను ఇంట్లో పెట్టి ఉన్నాడు. స్త్రీలు చాలా మంది అనేక రకమైన పనుల్లో పడి, ఉద్యోగాల్లో పడి బిజీ అయిపోయి ఇంకా ఇంట్లో పని మాత్రం కూడా చేయకుండా ఉంటున్నారు. కానీ ఉద్యోగం చేయడం తప్పు కాదు, పనులు చేయడం తప్పు కాదు. కానీ వాటితో పాటు నీ భర్తకి నువ్వు సహకారిగా ఉండాలి, నీ పిల్లలకి కూడా నువ్వు సహకారిగా ఉండాలి. మొట్టమొదటిగా మనము సహాయం చేసేటటువంటి గుణాన్ని మనము కలిగి ఉన్నవారిగా ఉండాలి. రెండోదిగా మనము చూస్తే సామెతలు 31వ అధ్యాయము 27వ వచనం చదువుదాము. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చూడండి, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. మొదటిగా మనం ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి అంటే, మొదటిగా సహాయం చేసే గుణగణాన్ని మనం కలిగి ఉండాలి. రెండోదిగా మనం ఏమి కలిగి ఉండాలి అంటే, నీ ఇంటి వారి నడతని నువ్వు బాగుగా కనిపెట్టాలి. ఇంట్లో నీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది నువ్వు కనిపెట్టేటటువంటి స్త్రీగా ఉండాలి. చాలా మంది పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు, వారు చెడిపోతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు తప్పు చేసినప్పుడు ఈ తప్పు ప్రపంచం అంతటికీ కూడా తెలిసిపోతుంది. బయట ఉన్న నలుగురికి కూడా తెలిసేంత వరకు తల్లికి తెలియకుండా ఉంటుంది. ఇంట్లో పిల్లలు చేసే పనులు బయట అందరికీ నలుగురికి తెలిసిన తర్వాత అప్పుడు ఆలస్యంగా తల్లికి తెలుస్తూ ఉంటుంది. కానీ నీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎలాంటి స్నేహితుల్ని నీ పిల్లలు కలిగి ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, వారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. నీ ఇంటి వారిని అందరినీ కూడా నువ్వు గమనించే స్త్రీగా ఉండాలి. ఎవరు ఎలా చేస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారు ఎలా నడుచుకుంటున్నారు అనేది నువ్వు గమనించే స్త్రీగా, వారిని కనిపెట్టేటటువంటి స్త్రీగా నువ్వు ఉండాలి. ఇప్పుడు స్త్రీలు అంటారు, మేము ఎలా అన్ని కనిపెడతా ఉండాలంటే మేము ఏమైనా వాచ్మేనా, లేకపోతే మా ఇంటికి మేము ఏమైనా వాచ్మేనా అన్ని కనిపెట్టడానికి అంటారు. దేవుడు నిన్ను స్త్రీగా నియమించి ఉన్నాడు. దేవుడు నిన్ను వాచ్మెన్ గానే పెట్టాడు. ఆ బాధ్యత నీది. నీ భర్త యొక్క ప్రవర్తన నువ్వు కనిపెట్టాలి, నీ పిల్లల యొక్క ప్రవర్తన నువ్వు కనిపెట్టాలి, నీ ఇంటి వారిని నువ్వు గమనించేటటువంటి స్త్రీగా నువ్వు ఉండాలి. మూడోదిగా ఏంటి అంటే, రోదన చేసే స్త్రీగా మనము
ఉండాలి, రోదన చేయాలి, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసే అనుభవం మనకి ఉండాలి. ఇంతవరకు ఒకవేళ కన్నీటి ప్రార్థన చేసే అనుభవం నీకు లేకపోవచ్చు, మామూలుగానే ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ కన్నీటి ప్రార్థనకి దేవుడు చాలా విలువనిస్తా ఉంటాడు. ఆయన దగ్గర నువ్వు కాల్చే ప్రతి కన్నీటి బొట్టుకి కూడా చాలా విలువ ఉంది. కాబట్టి ఇప్పుడు వరకు ఒకవేళ నువ్వు మామూలు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడి నుంచి నువ్వు కన్నీటి ప్రార్థన చేయడము నేర్చుకొని ఇంటి వారి కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి, నీ పిల్లల కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి, నీ సంఘం కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు కన్నీటి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, నువ్వు రోదన చేయడం మాత్రమే కాదు, నీ పిల్లలకి కూడా నువ్వు రోదన చేయడము నేర్పించాలి, వారికి కూడా కన్నీటి ప్రార్థన చేయడము నువ్వు నేర్పించాలి. యేసు ప్రభువు మరి యెరూషలేములో సిలువ మోసుకుంటూ మరి దారిలో వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి యెరూషలేము కుమార్తెలందరూ కూడా చూసి మరి యేసు ప్రభువు యొక్క శ్రమను చూసి ఆయన యొక్క మరి వేదనను చూసి ఇప్పుడు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఆయన బాధను చూసి అందరూ కూడా ఏడుస్తూ ఉంటే ఇప్పుడు యేసు ప్రభువు వారిని చూసి చెప్తూ ఉంటారు, అమ్మ మీరు ఏడవద్దు అని చెప్పట్లేదు, లేకపోతే నా కోసం మీరు ఏడవకండి కానీ మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా నిమిత్తం అయితే మీరు ఏడవద్దు కానీ మీ నిమిత్తం మీరు ఏడవండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఏడ్చేవారిగా ఉండాలి, కన్నీటి ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి, రోదన మనము చేయాలి, మన పిల్లలకు కూడా రోదన చేయడము నేర్పించాలి. ఒకవేళ పిల్లలకి నువ్వు అన్ని నేర్పిస్తున్నావు, దేనికోసం నీ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, ఒకవేళ అమ్మ నాకు ఈ డ్రెస్ కావాలి అది కొనకపోతే కుదరదని ఏడుస్తూ ఉన్నారేమో, లేకపోతే ఒకవేళ నాకు ఈ ఫోన్ లేకపోతే కుదరదు అని చెప్పి ఫోన్ కోసం ఈ పిల్లలు ఏడుస్తూ ఉన్నారేమో, దానికోసం కాదు కానీ దేనికోసం ఏడాలి అంటే దేవుని సన్నిధిలో తమ యొక్క పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రభా మమ్మల్ని సరిచేయని చెప్పి వారు దేవుని సన్నిధిలో ఏడవాలి. కాబట్టి మనం మొదటిగా దేవుని మనకు సహాయం చేసేవారిగా ఉండాలి, రెండోదిగా ఇంటి వారిని నడుతున్న మనము కనిపెట్టేవారిగా ఉండాలి, మూడోదిగా రోదన మనము చేసేవారిగా ఉండాలి, పిల్లలకు కూడా రోదన చేయడము నేర్పించాలి. నువ్వు రోదన చేయడం నీ పిల్లలకు నేర్పిస్తే వారు ఎలాంటి సమస్యలు అయినా ఏ కష్టంలో అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఓటమి పాలైనా కూడా వారు ఖచ్చితంగా ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా వారు విజయాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. నాలుగోదిగా మనం ఏమి నేర్పించాలి, ఏమి కలిగి ఉండాలి, ఏ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చదువుదాము. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపించాలండి. ఇది ఎక్కడ జరిగిన సంఘటన అంటే గలిలయ సముద్రంలో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు యేసు ప్రభువు శిష్యులు కూడా దోణి ఎక్కారు. ఇప్పుడు శిష్యులతో పాటు యేసు ప్రభువు కూడా దోణిలోనే ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువు వారితో ఉన్నప్పుడు శిష్యులు అనుకుంటూ ఉండొచ్చు, దేవుడే మాతో పాటుగా ఉన్నాడు కాబట్టి, దేవుడే మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంకా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి వారు అనుకుంటా ఉండొచ్చు. కానీ వారికి వ్యతిరేకంగా వారి యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా ఏం జరిగింది అంటే గొప్ప తుఫాను వచ్చింది, అలల చేత ఇప్పుడు ఆ దోణి కప్పబడతా ఉంది. అలాంటి సమయంలో వారు ఏం చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు గొప్ప తుఫాను వచ్చినప్పుడు కష్టాలు రాగానే వారు అనుకుంటా ఉన్నారు, యేసు ప్రభువు మాతో ఉన్నారు కాబట్టి యేసు ప్రభువు దాన్ని ఆపేయాలి, వెంటనే సముద్రాన్ని గద్దిస్తే వర్షం ఆగిపోతుంది, వెంటనే సముద్రము నిర్మలమైపోతుంది అని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, కష్టం రాగానే దేవుడు వెంటనే కాపాడేయాలి, ఇంకా కష్టము కొంత దూరంలో ఉంది అనేటప్పటికే వెంటనే దేవుడు మనల్ని కాపాడాలి, వెంటనే ప్రభు నా జీవితంలో ఎలాంటి కష్టము రాకూడదు, కష్టం వచ్చినా వెంటనే నువ్వు నన్ను కాపాడేయాలి అని చెప్పేసి మనం కూడా అనుకుంటా ఉంటాం. ఇప్పుడు శిష్యులు కూడా అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఈ సముద్రముని దేవుడు నిర్మలపరచాలి, ఈ సముద్రాన్ని దేవుడే గద్దించాలని చెప్పి వారు అనుకుంటా ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభువు ఏం చేస్తా ఉన్నారు అంటే ఆయన నిద్రిస్తా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువు మౌనమైపోయారు, చూసి చూడలేనట్లుగానే ఆయన ఉన్నారు. అలాంటి సమయంలో శిష్యులు అంటా ఉన్నారు, 25వ వచనము,
వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపించాలండి. ఇప్పుడు యేసు ప్రకారం వారితో ఉంటే నశించిపోతారా చెప్పండి? యేసయ్య మనతో ఉంటే మనం నశించిపోతామా? దేవుడే మనతో ఉంటే నశించిపోకుండా దేవుడే మనల్ని కాపాడతాడు. ఇప్పుడు ఆ భయంకరమైనటువంటి తుఫాను ఎందుకు వచ్చింది? ఎందుకు గాలి చేత ఆ యొక్క దోణి కొట్టబడతా ఉంది అంటే వారి యొక్క విశ్వాసము ఎంత ఉంది, వారి విశ్వాసపు యొక్క పరిమాణాన్ని దేవుడు పరీక్షించడానికి మాత్రమే ఆ తుఫాను వచ్చింది. చాలాసార్లు మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి, ఎందుకు సమస్యలు వస్తాయి, ఎందుకు మనము మరి వేదన గుండా బాధలు గుండా వెళ్ళాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే మన విశ్వాస పరిమాణం ఎంత ఉన్నది అని పరీక్షించడానికి మాత్రమే శ్రమలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ శిష్యునికి కూడా ఎందుకు ఇక్కడ తుఫాన్ వచ్చింది అంటే వారిలో విశ్వాసము ఎలా ఉంది అనేది విశ్వాసం బయటపడుతుంది కాబట్టి ఇప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని బయట పెట్టడానికి మాత్రమే ఇక్కడ తుఫాను వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే అల్ప విశ్వాసులుగా మీరు ఉన్నారు. ప్రభా మేము నశించిపోతున్నామన్న చింత నీకు లేదా అని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు వారిలోకి ఏం వచ్చింది అంటే అల్ప విశ్వాసము వారిలోకి వచ్చింది. నిరీక్షణ అనేది లేదు, దేవుడిని నమ్మలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. దేవుడే మాతో ఉన్నాడు కాబట్టి ఇంకా మాకు ఎందుకు పైన దేవుడే మమ్మల్ని కాపాడతాడు కదా అనేటటువంటి విశ్వాసము వారిలో లేదు. నిరీక్షించలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. స్త్రీలుగా మనకి ఏం కావాలి అంటే నిరీక్షణ అనేది మనలో కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో మరి తుఫాను లాంటి సమస్యలు మన జీవితాన్ని కొడతా ఉన్నప్పుడు, తుఫాను లాంటి సమస్యలు మన జీవితాల్లో వస్తూ ఉన్నప్పుడు స్త్రీలుగా మనం చాలా బాధపడుతూ ఉంటాము. స్త్రీలుగా మనం చాలా కృంగిపోతా ఉంటాం. పురుషుల్ని చూసినట్లయితే పురుషులు ప్రతి విషయానికి కూడా చాలా నెమ్మదిగా ఉంటారు, చాలా నిర్మలంగా వారు ఉంటారు. వారు టెన్షన్ పడరు, దేనికి కూడా వారు త్వరగా బాధపడరు, ఎందుకంటే దేవుడు వారిని అలా సూచించి ఉన్నాడు. కానీ స్త్రీలుగా మనం మాత్రము చాలా వేదన పడుతూ ఉంటాము, చిన్నదానికి పెద్దదానికి కూడా చాలా కృంగిపోతూ ఉంటాము, చాలా ఎక్కువగా మనం ఆలోచన చేస్తా ఉంటాము. కష్టం వచ్చింది అంటే మన పరిస్థితి ఏంటి, ఎలా మనము దీని నుంచి బయటపడగలుగుతాము, ఎలా మనము ఈ సమస్య నుంచి ఎలా మనకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి మనం చాలా బాధపడతా ఉంటాము. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు మనం నిరీక్షణ గలవారిగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా దానిలో మనల్ని విడిపించడానికి దేవుడు ఉన్నాడు అనే నమ్మిక మనం కలిగి ఉండాలి. నిరీక్షణ గలవారిగా మనము ఉండాలి. అందుకే సామెతల్లో మాట రాయబడి ఉంది. సామెతలు 23:18 చదువును. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చాలండి, దేవుడు చెప్తా ఉన్నాడు నీ ఆశ భంగము కానేరదు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ప్రభు నేను చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాను, నాకు చాలా ఆశ ఉందని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నా ఆశలన్నీ కూడా ఎక్కడ కూలిపోతాయని చెప్పి నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నీ ఆశ భంగము కానేరదు. నువ్వు నిరీక్షణ మాత్రమే దేవుని యందు ఉంచాలి. రోమపత్రిక 5:5 మనం చూస్తే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని వాక్యము సెలవిస్తోంది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు నిరీక్షణ ఉంచితే ఎవరి ముందు కూడా దేవుడు నిన్ను సిగ్గుపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను ఉంచడు. సిగ్గుపడే వ్యక్తిగా దేవుడు నిన్ను ఏమాత్రము కూడా చేయడు. నీ తల పైకి ఎత్తుతాడు, నువ్వు గర్వంగా మసలే రోజులే దేవుడు నీకు ఇస్తాడు, కానీ నిన్ను సిగ్గుపడేటట్టుగా ఏమాత్రము కూడా దేవుడు చేయడు. దేవుని యందు మనం చేయవలసింది ఏంటి అంటే నిరీక్షణ మనం ఉంచాలి. మరొక మాట వాక్యము మనకు కనపడుతూ ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 13:7 చదువుదాము. 1 కొరింథీ పత్రిక 13:7 అన్నిటికీ తాళుకునేను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. చాలండి, ఇక్కడ ప్రేమ యొక్క లక్షణాల గురించి రాయబడి ఉంది. ఇప్పుడు ఏంటి అంటే అన్నిటినీ కూడా మనము నమ్మాలి, అన్నిటినీ కూడా మనము నమ్మేవారిగా ఉండాలి. మన జీవితంలో శోధనలు వస్తూ ఉండొచ్చు, శ్రమలు వస్తూ ఉండొచ్చు. ఒకసారి మనం అనుకోవచ్చు ప్రభా నేను మునిగిపోతా ఉన్నాను, బట్టు నాకు తెలియట్లేదు అనుకుని కూడా మనం అనుకుని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మన శ్రమల్లో దేవుడు నన్ను విడిపించగలడు, తన వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చగలడు, దీని నుంచి నాకు విడుదల ఇవ్వగలడు అని చెప్పి మనము నమ్మేవారిగా ఉండాలి. దేవుని మనము నమ్మినప్పుడు దేవుని యొక్క నిరీక్షణ మనం ఉంచగలిగిన వారిగా
ఉండాలి. యోసేపుని మనం చూసినట్లయితే యోసేపు అంట 13 సంవత్సరాలు శ్రమల గుండా యోసేపు వెళ్ళాడంట. ఎన్ని సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు అనేది బైబిల్ గ్రంథంలో రాయలేదు, కానీ ఒక మాట మనకి తెలియపడుతూ ఉంటుంది. ఏంటి అంటే 13 సంవత్సరాలు యోసేపు శ్రమల గుండా వెళ్ళాడు. ఇప్పుడు యోసేపు 13 సంవత్సరాలు శ్రమల గుండా వెళ్ళినప్పుడు అనుకుంటా ఉండొచ్చు, ఇంక ఈ శ్రమలోనే నా జీవితము ముగిసిపోతుందేమో, ఇంక ఈ శ్రమంతోనే నా జీవితము ముగించవలసి ఉంటుందేమో అని చెప్పి యోసేపు అనుకుని ఉండొచ్చు. కానీ విశ్వాసం లేని వారు అయితే అలా అనుకుంటారు, ఇంక ఈ శ్రమనే నా జీవితమేమో, ఈ శ్రమంతోనే నా జీవితము నడుస్తుందేమో అని చెప్పి విశ్వాసం లేని వారు అయితే అనుకుంటారు. కానీ యోసేపు మాత్రం అలా అనుకోలేదు. కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ శ్రమల నుంచి దేవుడు విడిపించే సమయం నాకు ఉంది, ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా ఈ శ్రమ నుంచి నాకు విడుదలిస్తాడు, దేవుడు నన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు అని చెప్పి ఒక నిరీక్షణ కలిగి యోసేపు ముందుకు సాగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నిరీక్షణ ఉంచాడో దేవుడు అతనికి శ్రమ నుంచి విడుదల ఇచ్చినట్లుగా, ఒక గొప్ప వ్యక్తిగా అతన్ని చేసి దేవుడు హెచ్చించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. నిరీక్షిస్తూ అన్నిటి యందు కూడా మనము నిరీక్షణ కలిగి అన్నిటినీ కూడా మనం నమ్ముతూ దేవుడు నాకు ప్రతి కార్యం కూడా చేస్తాడని నమ్మిక కలిగి విశ్వాసంతో నిరీక్షణతో మనము ముందుకు సాగేవారిగా ఉండాలి. హల్లెలూయా. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. ప్రభువు వలన కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. చాలండి. ఇప్పుడు మనం ఏమి చేసినా కూడా ఎలా చేయాలి అంటే మనస్ఫూర్తిగా మనము చేయాలి. ప్రతిదీ కూడా మనస్ఫూర్తిగా మనం చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో స్త్రీలు వంట చేస్తారు, వంట చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేస్తారా, లేకపోతే ఇంకెంతసేపు నా పని వంట చేయడమే అని చెప్పి విసుక్కుంటూ ఉంటారా? చాలా ప్రేమగా మనస్ఫూర్తిగా వండి పిల్లలకు పెట్టాలని చెప్పి చాలా మనస్ఫూర్తిగా వంట చేస్తా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఉంటారు, బట్టలు ఉతికేటప్పుడు ఇంకా ఇదే పని అంటూ చెప్తూ మరి అసంతృప్తితో ఉతుకుతారా, లేకపోతే మనస్ఫూర్తిగా పిల్లల బట్టలు తల్లి ఉతుకుతూ ఉంటది. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా మనము చేయాలి. దేవుని సన్నిధిలో ఏ కార్యం చేసినా, ఒకవేళ మందిరంలో పరిచయం చేసినా కూడా అది మనస్ఫూర్తిగా మనం చేయాలి. మనుషులకి చేస్తున్నాం అన్నట్లుగా కాదు, కానీ దేవునికి చేస్తున్నాను అన్నట్లుగా మనము మనస్ఫూర్తిగా చేయగలిగిన వారిగా ఉండాలి. మనము ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అందరినీ కూడా ప్రేమించే మనసు మనకి ఉండాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. చాలండి. అన్ని కూడా మనం ఎలా చేయాలి అంటే ప్రేమతో మనం చేసేవారిగా ఉండాలి. ప్రతిదీ కూడా మనం ఎలా చేయాలి అంటే ప్రేమతో చేయాలి. అంతేగాని నాకు ఇది తప్పదు, ఇంకా నేను ఈ పని చేయాలి, తప్పించుకోలేను అన్నట్లుగా కాదు, కానీ మనము ప్రేమతో చేయాలి. ప్రతిదీ కూడా ప్రేమతో మనము చేయాలి. ఒకవేళ ఇంట్లో నేను దేవుడు కుమార్తెగా ఉంచితే నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించు, వారికి ఏది చేసినా కూడా పరిచర్య ప్రేమతో నువ్వు చేయి. ఒకవేళ నువ్వు కోడలుగా ఉంటే నీ అత్తగారిని మామగారిని నువ్వు ప్రేమించు. ఒకవేళ నువ్వు అమ్మమ్మగా తాతయ్యగా ఒకవేళ నానమ్మగా ఉంటే నీ పిల్లల్ని నువ్వు ప్రేమించు. ఒకవేళ నువ్వు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా స్త్రీగా నువ్వు అందరినీ కూడా ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండు. దైవికమైన స్త్రీలు ఎలా ఉండాలి అంటే దేవుని ప్రేమను మనకు పంచేవారిగా ఉండాలి. దేవుని ప్రేమను మనం అనేకులకి చూపించేవారిగా ఉండాలి. హల్లెలూయా. సామెతలు 11వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. నెలరుగల స్త్రీ ఘనత నొందెను. చాలండి. నెలరుగల స్త్రీ అంటే అర్థం ఏంటి అంటే కృప పొందినది, దయ కలిగింది అని అర్థము. మనము దేవుని బిడ్డలుగా మనము ప్రేమించే వారిగా ఉండాలి. అలాగే దేవుని బిడ్డలుగా మనము దయ కలిగిన వారిగా ఉండాలి. దయను మనము చూపించే వారిగా ఉండాలి. ఇప్పుడు నువ్వు దయ చూపిస్తే దయ నీకు తిరిగి వస్తుంది. మనుషులు ఏ పంట అయితే మనం విత్తుతామో అదే పంటను మనం తిరిగి కోస్తాం. కాబట్టి దయను మనము విత్తినప్పుడు మళ్ళీ తిరిగి దయ అనే పంటను మనము పోసుకుంటాం. కాబట్టి దయ చూపించే వారిగా ఉండాలి. మనము దయ కలిగిన వారిగా ఉండాలి. నెలరుగల స్త్రీ అనే మాటకి అర్థం ఏంటి అంటే కృప పొందింది, దయ కలిగింది అని చెప్పి అర్థం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాము.
ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనివ్వండి. చాలండి. మన సంభాషణ ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరమైనదిగా మన సంభాషణ ఉండాలి. మనం ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడగలిగిన వారిగా మనము ఉండాలి. చాలా మంది చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడే మాటలను బట్టి ఎవరికి కూడా ఉపయోగము ఉండదు. కొంతమంది దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు కొంతమంది మాటలు మనం వింటూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది మీరు ఇంకా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే వారు చెప్పేది మనము వీళ్ళేమో ఉపయోగం లేని మాటలు చాలా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు నోరు ఎప్పకుండా ఉంటే బాగుండు, మాట్లాడకుండా ఉంటే బాగుందని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. చాలా మంది ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉపయోగం లేని మాటలు కాదు కానీ మన మాటలు ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా మన యొక్క సంభాషణ ఉండాలి. ఇప్పుడు ఉప్పు కూరలో ఉప్పు ఎక్కువ వేసినా ప్రాబ్లమే, తక్కువ వేసినా కూడా ప్రాబ్లమే. అంటే మన మాటలు ఎలా ఉండాలి అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మనము మాట్లాడాలి. అంతకు మించి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్లుగా మరి మన సంభాషణ రుచి కలిగినదిగా కృపాసహితమైనదిగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చాలా మంది ఎలా మాట్లాడతారు అంటే చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు కలిసారనుకోండి, ఇద్దరు స్త్రీలు కలిసిన తర్వాత మూడో స్త్రీ గురించి ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. వ్యర్థమైన మాటలను మాట్లాడకూడదు. ఇతరులను బాధ పెట్టే మాటలు, ఇతరుని గాయపరిచే మాటలు, ఇతరుని కృంగదీసే మాటలు, లేకపోతే ఇతరులను గురించి మరి వారి హృదయంలో మరి వారిని మనసు విరిచేటటువంటి మాటలు, చెప్పుడు కొట్ట మాటలు ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. మన మాటలు చక్కగా ఉండాలి. మన సంభాషణ చక్కగా ఉండాలి. దేవుడు చెప్తూ ఉంటాడు, ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఎక్కువ భక్తులు మాట్లాడుతూ ఉంటానంట వారి మాటలంట దేవుడు వింటా ఉంటారంట. వారి మాటల వైపు దేవుడు చెవి ఒగ్గుతారంట. కాబట్టి ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, మూడో వ్యక్తిగా అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎక్కువ మాట్లాడేవారిగా, వ్యక్తమైన మాటలు మాట్లాడేవారిగా మనము ఉండకూడదు. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితమైనదిగా మన సంభాషణ ఉండాలి. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే స్త్రీలంతా చాలా బలవంతులంట. స్త్రీలు చాలా బలము కలిగినటువంటి వారు. చాలాసార్లు స్త్రీలు అలసిపోతూ ఉంటారు. ఇంట్లో పనులన్నీ కూడా చేసిన తర్వాత వారికి అలసట వస్తూ ఉంటుంది, కృంగిపోతూ ఉంటారు. ఇంట్లో స్త్రీలకు చాలా పనులు ఉంటాయి. ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మరి పిల్లల్ని చక్క పెట్టడం, ఇల్లు అంతా కూడా చక్క పెట్టడం, ఇంట్లో పనులన్నీ కూడా అలా చేస్తానే ఉంటారు. కానీ పురుషులు అంటారు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, ఖాళీయే కదా అని చెప్పి పురుషులు అంటూ ఉంటారు. ఒకసారి మనం చేసే పనులు వారికి అర్థం కాదు. కానీ సీసీ కెమెరా పెడితే తర్వాత చూస్తే అర్థమవుతుంది. ఉదయం లేచిన కానీ చెల్లి పనులు చేస్తారు వారికి అర్థమవుతుంది. కాబట్టి పనులన్నీ కూడా చేసి అలసిపోతూ ఉంటారు, సమస్యలిపోతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదివితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలండి. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీకు నూతన బలాన్ని ఇస్తాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుడు చెప్తా ఉన్నాడు, నూతనమైన బలాన్ని నేను నీకు ఇస్తాను. ఏ రోజు కావలసిన బలం ఆ రోజు దేవుడు ఇస్తాడంట. ఏ రోజు కావలసిన శక్తి దేవుడు ఆ రోజుకి నీకు ఇస్తాడంట. ఈ రోజు పనుల కొరకు ఉదయం లేవగానే దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే దేవుని బలాన్ని నీకు ఇస్తాడు, దేవుని యొక్క శక్తిని నీకు ఇస్తాడు. స్త్రీలు బలమైన వారు అని చెప్పేసి మనం వింటా ఉన్నాము. కానీ స్త్రీలు చాలా బలమైన వారే, కానీ మన యొక్క శక్తిని బట్టి, మన యొక్క బలాన్ని బట్టి కాదు. కానీ దేవుడే తన బలాన్ని ఇస్తాడు. దేవుడే తన యొక్క శక్తితో, దేవుడే తన యొక్క బలంతో మనల్ని నింపుతాడు. కాబట్టి మనము బలవంతులము. దేవుడు చెప్తున్నాడు, నూతన బలాన్ని నేను నీకు ఇస్తాను. కానీ ఎప్పుడు నూతన బలం దేవుడు ఇస్తాడు అంటే యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు. దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం ప్రతి స్త్రీకి కూడా
ఇంకా చాలాసార్లు మనం ఎదురు చూస్తూ ఉంటాము. వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, అలాగే గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, రకరకాల కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ యెహోవా కొరకు మనము ఎదురు చూడాలి. దేవుని కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన నూతన బలముతో మనల్ని నింపుతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కొన్ని పోరాటాలు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో కొన్ని పోరాటాలు మనం ఎదుర్కొంటూ ఉండాలి. దాని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మీరు పోరాడునది శరీరంతో కాదు, శరీరంతో కాదు మనము పోరాడేది, లేకపోతే లోక సంబంధమైన వారితో కాదు, కానీ మనం పోరాడేది. కొన్నిసార్లు మనం పోరాటాలు ఎదుర్కొంటూ ఉండాలి, పోరాటాల గుండా మనం వెళ్తూ ఉండాలి. సమస్యలు మన జీవితంలో వస్తున్నప్పుడు, శోధనలు మన జీవితంలో వస్తున్నప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, ఉపవాసం ఉంటా ఉన్నాను, ప్రతిరోజు వాళ్ళకి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యం చదువుకుంటూ ఉన్నాను, మందిరానికి వెళ్తున్నాను కదా, నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది అని చెప్పి మనము అనుకుంటూ ఉండొచ్చు. కానీ శ్రమ నీ జీవితంలో ఎందుకు వచ్చింది అంటే, ఆ శ్రమ ద్వారా, ఆ శ్రమ అనే పోరాటం ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతావు కాబట్టి. ఒకప్పుడు మనుషుల మీద ఆధారపడేటటువంటి నీవు ఇప్పుడు శ్రమ ఎప్పుడైతే వచ్చిందో దేవుడి మీద ఆధారపడడం నీవు నేర్చుకుంటావు, దేవునికి శ్రమలో దగ్గర అవ్వడం నేర్చుకుంటావు, దేవుడి మీద నువ్వు ఆధారపడము నేర్చుకుంటావు. కాబట్టి ఈ పోరాటం మనకి రావడం అనేది చాలా మంచిది, శ్రమ మనకి రావడం అనేది చాలా మంచిది. శ్రమ వచ్చినప్పుడు మాత్రమే దేవునికి మనము దగ్గర అవుతూ ఉంటాం, శ్రమ వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుని మీద ఆధారపడగలుగుతా ఉంటాం. అలాగే శ్రమ వచ్చినప్పుడు మరి శ్రమ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం చాలా బాగా దేవుడిలో మనము ఎదుగుతామంట. ఆశీర్వాదాల్లో చాలాసార్లు మనం ఎదగలేము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మనం ఎదగలేము. కానీ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనం దేవుని కొరకు ఎదుగుతామంట. అంతేకాదు మనము శ్రమ వచ్చినప్పుడు రాటు తేలిన వారిగా ఉంటాం. చాలా మందికి సున్నితంగా ఉండడం అనేది చాలా ఇష్టం, చాలా సున్నితంగా ఉంటారు. పెళ్ళి అప్పేంత వరకు కూడా మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు ఒక మాట అనలేదు, మా నాన్న కూడా నన్ను ఎప్పుడు ఒక మాట అనలేదు, లేకపోతే ఎవరు నన్ను కొట్టలేదు, చాలా సున్నితంగా నేను బ్రతికాను, చాలా సున్నితంగా పెరిగానని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు సున్నితంగా పెరగడం అనేది చాలా మందికి ఇష్టం కాబట్టి చాలా సున్నితంగా వారు ఉంటారు. కానీ సున్నితంగా మాత్రమే నువ్వు ఉన్నప్పుడు, సున్నితంగానే నువ్వు ఉంటే ఇంకా దేవునికి ఎలా దగ్గర అవ్వగలుగుతావు? సున్నితంగా ఉంటే నువ్వు ఎలా రాటు తేరగలుగుతావు చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు శ్రమల చేత అటు ఇటు పెడ దేవుడు మనల్ని కొడతా ఉన్నప్పుడు, పెడ దేవుడు మనల్ని కొడతా ఉంటే ఆ శ్రమలో మనము రాటు తేరుతామంట. కాబట్టి శ్రమ రావడం అనేది చాలా మంచిది. కానీ చెప్తా ఉంటారు, చాలా మంది అంటూ ఉంటారు, నేను భక్తిగా ఉన్నాను కదా, విశ్వాసంగా ఉన్నాను కదా, నాకు శ్రమ ఎందుకు వచ్చింది, దేవుని వెంబడిస్తూ ఉన్నాను కదా, నాకు శ్రమ ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తాను వినండి, ఇప్పుడు దొంగ బంగారము వెండి అన్నీ కూడా డబ్బులు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో మాత్రమే దొంగ వస్తూ ఉంటాడు. ఇల్లు చూడగానే ఇల్లు గంభీరంగా పెద్దదిగా కనపడితే, ఓ ఇల్లు చాలా బాగుంది, పెద్దదిగా ఉంది కాబట్టి డబ్బులకి ఇంట్లో బాగానే ఉంటాయని చెప్పేసి దొంగ ఇంట్లోకి వెళ్తాడు. అది ఒక సామాన్యమైన ఒక పూడి గుడిసి చూసారనుకోండి, ఇప్పుడు సామాన్యమైన ఇంటికి ఏ బంగారం ఉండదు, ఆ ఇంట్లో డబ్బులు ఉండవు, ఏమి ఉండవు. అలాంటి ఇంట్లోకి దొంగ వెళ్తాడా చెప్పండి? అన్నీ ఉన్న ఇంట్లోకి మాత్రమే దొంగ వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఒక శ్రమ ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఆత్మీయుడుగా ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఒక శ్రమ అనేది వచ్చింది. ఒకవేళ నీ జీవితంలో ఒక శ్రమ వచ్చిందంటే, ఇంకా ప్రభా నేను నీకు దగ్గర అవ్వడానికి శ్రమ నాకు వచ్చింది అనే విషయాన్ని మనము గమనించగలగాలి. ఆత్మీయుడిగా ఉన్నాను కాబట్టి శ్రమ వచ్చింది, దీంట్లో నేను ఇంకా నీలో బాగా ఎదగలను అని మనము గమనించిన వారిగా ఉండాలి. అలాగే మన పోరాటాలు అంటే జ్ఞానం మనకి వస్తుందంట. మనం పోరాడుతున్నప్పుడు జ్ఞానం మనకి కలుగుతూ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు, కొంత జ్ఞానం ఉంటే చాలు, నాకు చాలా జ్ఞానం ఉందని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ దైవికమైన జ్ఞానం మనకు కావాలి. జ్ఞానం కలిగిన స్త్రీ తన యొక్క ఇంటిని కట్టును. దైవికమైన జ్ఞానం మనకు కావాలి. ఆత్మీయమైన జ్ఞానము, మన ఇంటిని కట్టేటటువంటి జ్ఞానం మనకి కావాలి. జ్ఞానము పోరాటాల ద్వారా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అలాగే మనం పోరాటాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆత్మీయమైనటువంటి సౌందర్యం మనకి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందంగా మారాలని చెప్పి స్త్రీలకు చాలా ఆశలు ఉంటూ ఉంటాయి. పలానా చూస్తా అంటే మీరు తెల్లగా అయిపోతారు అంటే వెంటనే జ్యూస్ తాగడానికి కూడా
రెడీ అయిపోతూ ఉంటారు. భౌతికమైన సౌందర్యం కాదు, కానీ ఆత్మీయమైన సౌందర్యం మనకి ఎప్పుడు వస్తుంది అంటే పోరాటాల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మరి సౌందర్యం మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి మనము పరిశుద్ధతని కాపాడుకోగలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధత కలిగి మనము దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. మరి ముఖ్యంగా యవనస్తులు ఈ కాలంలో పరిశుద్ధతని కాపాడుకోవడం అనేది చాలా కష్టము. కానీ మన శక్తితో మన బలంతో మన పరిశుద్ధతని మనం కాపాడుకోలేము. కానీ ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మోకరించి దేవుని సహాయాన్ని కోరుకుంటూ పరిశుద్ధతని మనం కాపాడుకోగలిగిన వారిగా ఉండాలి. స్త్రీలందరూ కూడా పరిశుద్ధంగా జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తే భార్యల గురించి, స్త్రీల గురించి సామెతల గ్రంథంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. వాటిలో కొన్ని మాటలు మనం చూద్దాము. సామెతలు 19వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. సామెతలు 19వ అధ్యాయము 14వ వచనం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య అంటే యెహోవా యొక్క దానం అంట. ఇప్పుడు సుబుద్ధి కలిగిన భార్య దేవుడు ఇచ్చినటువంటి బహుమానము. ఇప్పుడు బహుమానాన్ని ఎవరైనా డస్ట్బిన్లో వేసేస్తారా, చేతగా దాచుకుంటారా చెప్పండి? బహుమానాన్ని ఎవరైనా కూడా చాలా భద్రంగా దాచుకుంటారు. కాబట్టి దేవుడు స్త్రీని బహుమానంగా దేవుడు నీకు ఇచ్చున్నాడు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. అలాగే సామెతలు 31వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చూద్దాము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చాలండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటువంటిదంట ముత్యము కంటే కూడా అమూల్యమైనదంట. దేవుడు స్త్రీని చాలా విలువైన దానిగా నియమించున్నాడు. ఇప్పుడు పురుషుడికి దేవుడు విలువైన బహుమానాన్ని ఇచ్చున్నాడు. పురుషులు అనుకుంటూ ఉంటారు, మా ఆవిడ వచ్చేటప్పుడు బంగారం తీసుకురాలేదు, ముత్యాలు తీసుకురాలేదు, లేకపోతే పెద్ద పెద్ద కట్నాలు తీసుకురాలేదు అని చెప్పి పురుషులు అనుకుంటా ఉంటారు. కానీ పురుషులకి ఏంటి అంటే దేవుడు ఇచ్చిన బహుమానము ఒక విలువైన ముత్యం లాంటిది, అమూల్యమైన ముత్యం లాంటిది అంట భార్య. దేవుడు ఇచ్చిన బహుమానం. కాబట్టి ముత్యాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ ముత్యాన్ని చాలా విలువగా మనం చూసేవారిగా ఉండాలి. సామెతలు 12వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుదాము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలంట తన యొక్క పెనిమిటికి కిరీటం అంట. ఏ స్త్రీ అయితే మరి యోగ్యురాలుగా బ్రతుకుతుందో, ఈ లోకంలో ఎవరైతే మరి యోగ్యురాలుగా జీవిస్తూ ఉంటుందో ఆమె అంట తన భర్తకి కిరీటం అంట. ఆమెను బట్టి భర్తకి ఎంతో విలువ వస్తూ ఉంటుంది. ఆమెను బట్టి భర్త యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. భర్త యొక్క గౌరవం ఆమెను బట్టి పెరుగుతా ఉంటుంది. ఇప్పుడు ఆమెని దేవుడు ఎలా చేశాడు అంటే పెనిమిటికి కిరీటంగా దేవుడు చేసి ఉండడం వల్ల మరో మాట మనం చూద్దాము. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చదువుదాము. భార్య దొరికిన వారికి మేలు దొరికిన, భార్య దొరికిన వారికంట మేలు దొరుకుతుందంట. కొంచెం మంది ఒక వ్యక్తి అంట ఉన్నాడంట, వ్యక్తి చదివాడంట, భార్య దొరికిన వారికి మేకు దొరుకును అని చదివాడంట. మరో వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి చదివాడంట, భార్య దొరికిన వారికి తేలు దొరుకును అని చదివాడంట. అంటే బైబిల్ మరి కంగారుగా చదివేసే వాళ్ళు ఉంటారు, తప్పులు చదువుకుంటూ కంగారుగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా చదివారంట, భార్య దొరికిన వారికి మేకు దొరుకును అని చదివాడంట. ఇప్పుడు మేక ఏం చేస్తూ ఉంటుంది? గుచ్చుకుంటా ఉంటుంది. ఇప్పుడు తేలు దొరికిన వారికి తేలు ఏం చేస్తూ ఉంటుంది? కొడుతూ ఉంటుంది. ఇప్పుడు స్త్రీ పుట్టేవారిగా గుచ్చేవారిగా భర్తకి ఏమాత్రము కూడా ఉండకూడదు. కొంతమంది స్త్రీలు ఉంటారు, భర్తని ఎంతసేపు కూడా మరి తేళ్ళ పుట్టేవారిగా, చెప్పుల్లో జోడిగల్లా, చెవుల్లో జోడిగల్లా మారేవారు చాలా మంది ఉంటారు. ఎంతసేపు కూడా విసిగిస్తూ ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడితే వారిని నష్టతో చంపుతా చాలా మంది ఉంటారు. నువ్వు ఎలా ఉండాలి అంటే, నీ భర్తకి ఎలా ఉండాలి అంటే భార్య దొరికిన వారికి మేలు దొరుకును. కాబట్టి నువ్వు ఒక యోగ్యురాలమైనటువంటి భార్యగా నీ భర్తకి ఉండాలి. నీ భర్తను ఒక మంచి మార్గంలో నడిపించే స్త్రీగా నువ్వు ఉండాలి. మనం మొట్టమొదటిగా విన్నాం కదా, దేవుడు నిన్ను ఎందుకు సూచించాడు అంటే సాటి అయిన సహాయముగా దేవుడు నిన్ను చేశాడు. కాబట్టి నీ భర్తకి నువ్వు సహాయం చేసేటటువంటి స్త్రీగా నువ్వు ఉండాలి. దేవుడు స్త్రీలని ఒక ఆశీర్వాదకరమైన స్త్రీగా దేవుడు ఉంచాడు. కాబట్టి నీ ఇంటికి నువ్వు దీవెన, నీ పిల్లలకు నువ్వు దీవెన, నీ భర్తకి నువ్వు దీవెన. ఆశీర్వాదకరమైన స్త్రీగా దేవుడు, దీవెనకరమైన స్త్రీగా మనల్ని
చేశాడు. కాబట్టి నీ ఇంట్లో నువ్వు దీవెనకరమైన స్త్రీగా నీవు ఉండాలి. నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ముందుకి సాగాలి. నీ భక్తి, నీ విశ్వాస జీవితమే నీ పిల్లలకు మాత్రమే మాదిరి కాదు, నీ తర్వాత అనేక తరాలకు కూడా మాదిరికరంగా ఉంటుంది. అందుకే మరి ఒక మాట అంటది, ఇది మొదలుకొని అన్ని తరముల వారు కూడా నన్ను ధన్యురాలని అందరూ. నువ్వు భక్తిగా జీవిస్తూ ఉంటే నీ పిల్లలకు మాత్రమే కాదు, తర్వాత వచ్చేటటువంటి అన్ని తరాలు కూడా వారు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే కొనియాడబడేటటువంటి స్త్రీగా నువ్వు ఉంటావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. అందరూ లేచి ప్రార్థన చేసుకుంటాము.